హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విజయ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని తీసుకొని చికెన్లోకి కారం, ఉప్పు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఫ్రెష్ పెరుగు, కొత్తిమీర, పుదీనా, అలానే 1 అరచెక్క నిమ్మరసం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మొత్తాన్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెడితే ఇలా పెడతాం వల్ల మనకి ముక్క అనేది మసాలాలన్నీ పీల్చి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రైస్ కోసం 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని వాటిని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని 1 అరగంట మూత పెట్టి నాననివ్వాలి. స్టవ్ మీద బిర్యానీ వండే కళాయి పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ గీ, అలానే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని ఇవి లైట్గా వేగిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఆనియన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటిలోకి టమాటా ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. చికెన్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసిన బియ్యాన్ని ఒకసారి కలుపుకోవాలి. రైస్ మొత్తం కలిపిన తర్వాత గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. బిర్యానీ రైతాలోకి కానీ గోంగూరలోకి కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ విజయ ఫుడ్స్.